హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నెయిల్ చూశారు కదా, సొహార్ కార్నిష్ అండి. ఇక్కడే ఫిష్ మార్కెట్ కూడా ఉంటుంది, అది చూపించడానికి తీసుకువెళ్తున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంటుందండి. అక్కడే హార్బర్ ఉంటుంది, ఫిష్ మార్కెట్, బీచ్ వ్యూ మొత్తం చూపిస్తాను నేను మీకు. బీచ్ సైడ్ కదండి, అన్నీ బీచ్ షేప్లోనే బిల్డ్ చేశారు. స్ట్రీట్ లైట్స్ కానీ ఏవైనా కూడా చూడండి. గ్రీనరీకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పాను కదా. హట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కూర్చోడానికి. స్ట్రీట్ లైట్స్ చూడండి, ఫిష్ షేప్లో పెట్టారు అన్నీ. ఒకవైపు బీచ్ వ్యూ, బీచ్కి ఎదురుగా బిల్డింగ్స్ వచ్చేటట్లు బిల్డ్ చేసుకున్నారు. మార్నింగ్ లేచి బీచ్ వ్యూ చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలానే ఉందండి ఇటు సైడ్ మొత్తం. చూడండి, షాపింగ్ మాల్స్ కానీ హౌసెస్ కానీ అన్నీ బీచ్కి ముందు బిల్డ్ చేసుకున్నారు. రోడ్డు మీద ఎవ్వరు కనిపించరండి, జనాలు ఎవ్వరు. చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుందండి. చూడండి, నైట్ వ్యూ అయితే ఇది మొత్తం లైటింగ్గా కనిపిస్తుంది. ప్రతి చోట చెట్లు, మంచి వ్యూ కనిపించేటట్లు బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళు గ్రీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది ఈ కంట్రీ మాత్రం. చూడండి, అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్కూల్స్ కానీ ఆఫీసెస్ కానీ హౌసెస్ కానీ మొత్తం వీళ్ళు లైట్ కలర్స్ వచ్చేటట్లే ప్రిఫర్ చేసుకున్నారు. అన్ని లైట్ కలర్. ప్రతి చోట మనకి ఖర్జూరపు చెట్లు కూడా కనిపిస్తాయి. చూడండి, ఈ ఖర్జూరాన్ని కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారండి, ఫిషెస్ని. ఇవి కూడా చూడండి, ప్రతి చోట ఎవ్రీ 500 మీటర్స్కి ఒక మాస్క్ ఉంటుందని చెప్పాను కదా నేను ముందు వీడియోస్లోని. చూడండి, ప్రతి ట్రీని మంచి షేప్లో వచ్చేటట్లు కట్ చేసి పెట్టుకున్నారు. ఆ బోట్ షేప్లో కనిపిస్తుంది కదా, అదే ఫిష్ మార్కెట్ అండి. చూడండి, బోట్ షేప్లో కనిపిస్తుంది, చాలా చక్కగా. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అది పెద్ద బోట్ అనుకుంటారు. నేను అలానే అనుకున్నాను, కానీ అది ఫిష్ మార్కెట్. ఫిష్ మార్కెట్కి వెళ్ళడానికి ఎంట్రీ అండి. ఫిష్ మార్కెట్కి ఎదురుగానే మనకి ఇది వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ ఫ్రూట్స్ కూడా సేల్ చేస్తారు ఇక్కడ. చూడండి, ఇది నేను దాని ముందు మిర్రర్ నుండి తీసానండి. మిర్రర్కి మరకలు ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. చూడండి,
దీనికి ఎదురుగానే ఇక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ అన్ని గ్రిల్స్ చేసి అమ్ముతున్నారు. వచ్చేసాం ఇక్కడికి. ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది, ఐ లవ్ ఒమాన్ అని చెప్పి. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వ్యూ. ఇది ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ అండి. వెహికల్స్లో ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు ఎయిర్ని. దగ్గరికి వెళ్తే అక్కడ ఏం లేవు, భయం అనిపించింది. ఎంతైనా వాటర్ని చూడగానే ఎగ్జైట్మెంట్ ఎక్కువైపోతుంది కదా. చూడండి వాటర్ కూడా బ్లూ కలర్లో ఎంత క్లీన్గా క్లియర్గా ఉన్నాయో. ఇందులో ఫిషెస్ కూడా కనిపిస్తున్నాయండి, అంత క్లియర్గా ఉన్నాయి వాటర్. ఇది ఫిష్ కనిపించేది మనకి సరిగా క్యాప్చర్ అవ్వలేదు. చూడండి బీచ్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా కట్టారు. చూడండి సీగల్స్ ఎలా వచ్చినాయో. అక్కడ ఫిషెస్ ఉన్నాయి, వాటిని క్యాచ్ చేయడానికి వచ్చారు వాళ్ళు. చాలా మంచిగా అనిపించిందండి ఈ వ్యూ. చాలా ప్రశాంతంగా వాటి చుట్టే తిరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు మనకి దొరుకుతుందా అని చెప్పి. అవి బయటికి వచ్చిన వెంటనే అవి పట్టుకుని పారిపోతాయి అనుకుంటాను. చూడండి అక్కడెక్కడే తిరుగుతున్నాయి. పక్షులు కూడా చాలా రకాలు ఉంటాయండి ఇక్కడ. పక్షులు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. ముందు ముందు వీడియోస్లో నేను అవి కూడా చూపిస్తాను మీకు, పక్షులు. ఎక్కడో మూవీస్లో చూశాను ఇలాంటివన్నీ, ఇప్పుడు రియల్గా చూశాను. అవి అలానే తిరుగుతుంటే అవే షూట్ చేస్తూ నుంచున్నాను నేను. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఫిషింగ్కి వెళ్తున్నాయి బోట్స్. నిమిషాల్లో తీసుకొచ్చేస్తున్నారండి వాళ్ళు. అక్కడ ఏమైనా పెద్ద బోట్స్లో వెళ్ళి అక్కడ పట్టి ఉంచుతారేమో, అవి అందులో అలా వేసుకుని వచ్చేస్తున్నారు. నేను అక్కడ నుంచి అన్నీ అబ్జర్వ్ చేశాను. బోట్స్ ఇలా వెళ్తున్నాయో లేదో వచ్చేస్తున్నాయి బోట్స్. అక్కడ నుండి తీసుకొచ్చి బాక్సెస్లో తీసుకుని లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఫిషెస్ వేసుకుని. ఈ ఫిషింగ్ వల్ల కూడా వీళ్ళ కంట్రీకి ఆదాయం అండి, దీనివల్ల కూడా వస్తుంది. చూడండి తీసుకొచ్చిన ఫిషెస్ని ఇలా బాక్సెస్లో పట్టుకుని తీసుకెళ్తున్నారు. అవేం ఫిషెస్ కూడా మనకు తెలీదు. మన సైడ్ అయితే వేరే ఫిషెస్ ఉంటాయి, ఇక్కడ వేరే ఫిషెస్, అన్నీ సీ రిలేటెడ్ ఫిషెస్ ఇక్కడ. చూడండి ఈ పెద్ద ఫిష్ని తీసుకొస్తున్నారు. జారిపోతూ ఉంటాయి కదా అవి చేతిలో పట్టుకుంటే. మళ్ళీ ఇంకా నింపుకోవడానికి బాక్సెస్ కూడా తీసుకెళ్తున్నారు. ఇలాంటి బ్రిడ్జెస్ 3 ఉన్నాయండి. 3 సైడ్స్ కూడా బోట్స్ నుంచుని అలానే వాళ్ళు ఫిషింగ్ చేసినవన్నీ తీసుకొచ్చి లోపల మార్కెట్లో పెడుతున్నారు వాళ్ళు.
ఈ కంట్రీకి ఫిషింగ్ కూడా ఒక ఆదాయం అండి. ఇలా బోట్స్లో పెట్టుకుని అవి బాక్సుల్లో నింపి మార్కెట్లోకి పంపిస్తున్నారండి. చూడండి మీకు కనిపిస్తుందో లేదో, వాటర్ బ్లూ కలర్లో ఉంది. నీట్గా క్లియర్గా క్లీన్గా ఉంది. చూడండి మార్కెట్ లోపల ఇది వీళ్ళు కూడా మనం మార్కెట్లో వేలం పాట ఎలా పాడుకుంటామో అలానే పాడుకుంటున్నారు. వీళ్ళు కూడా ఫిషెస్ని పట్టుకొచ్చిన వెంటనే ఇవన్నీ ఫ్రెష్ ఫిషెస్ అండి. ఇక్కడ అమ్మేవి అమ్ముతున్నారు. వీళ్ళు ఎక్స్పోర్ట్కి కూడా రెడీ చేసుకుంటున్నారు ఐస్ పెట్టి. ఒక మార్నింగ్ అవర్సేనండి, 6 to 9:30 వరకు సేల్ చేస్తున్నారు. తర్వాత నుంచి ఈ మార్కెట్ బంద్ ఉంటుంది. వీళ్ళు మొత్తం ఎక్స్పోర్ట్కి రెడీ చేసుకుంటున్నారు. ఇది కట్టేసి చూడండి, మనం అబ్జర్వ్ కూడా చేయలేము ఫిషెస్. కొన్ని ఫిషెస్ తెలుస్తాయి. నేను చిన్నప్పటి నుంచి ఫిష్ మార్కెట్కి బాగా వెళ్ళేదాన్ని. నాకు మన సైడ్ దొరికే ఫిషెస్ పేర్లన్నీ తెలుసు. కానీ ఇక్కడ ఫిషెస్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. మనం తినేవి చాలా రేర్ వీటిలో. ఇక్కడ నుండి తీసుకువెళ్ళి మాల్స్లో అమ్ముతారండి. చూడండి ఇటు సైడ్ మొత్తం ఆ వెహికల్స్ వచ్చి ఎక్స్పోర్ట్కి రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. బాక్సెస్లో పెట్టి వాటిలో ఐస్ వేసి. ఈ బిజినెస్ మొత్తం లోకల్ వాళ్ళదేనండి. లోకల్ వాళ్ళే సేల్ చేస్తున్నారు ఇక్కడ ఇవి మొత్తం. చూడండి ఇక్కడ క్రాబ్స్ కూడా ఉన్నాయి. మాల్స్లో కంటే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉంటాయండి ఫిష్ రేట్స్. చూడండి ఇవి ఏంటో పెద్ద పెద్దవి. మేము వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. ఆల్మోస్ట్ చాలా వరకు క్లోజ్ చేస్తారు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారండి. ఫిష్ మార్కెట్ అనే కానీ అసలు స్మెల్ అంతగా రాలేదు. పెద్ద పెద్ద క్రాబ్స్, ప్రాన్స్, లోకల్ ప్రాన్సేనండి అవి, మన సైడ్వి కాదు. ఇవి చూడండి వంజరం అంటాం కదా మనం వీటిని. అన్నీ ఫ్రెషే కాబట్టి వీళ్ళు అలా పడేశారు వీటిని, అప్పటికప్పుడు పట్టుకొచ్చి తీసుకొచ్చినవి. ఒక పక్క అమ్ముతుంటే ఇంకో పక్క క్లీనింగ్ సెక్షన్ ఉందండి. ఇది సుల్తాన్ ఇబ్రాహీం అనుకుంటా ఈ ఫిష్ నేమ్. అన్ని సైజెస్ ఫిషెస్ ఉన్నాయండి. పెద్ద పెద్దవి ఉన్నాయి, మీడియం సైజు ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. చిన్న పిల్లలు కూడా వచ్చారు ఫిషెస్ని చూడడానికి, మా పిల్లల్లాగా.
కావాల్సిన వాళ్ళు తీసుకుని క్లీనింగ్ సెక్షన్ వైపు తీసుకెళ్ళి క్లీన్ చేయించుకుంటున్నారు. ఇంకా అంతేనండి. మా ఫిష్ మార్కెట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్స్‌లో. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫిజ్.